అవినాష్ గారు నమస్తే అండి. బిజినెస్ లోన్ గురించి మీరేం పారామీటర్స్ చెప్పగలుగుతారో కొంచెం ఈ బిజినెస్ లోన్స్ అనేవేంటంటే అండి, అన్‌సెక్యూర్ లోన్ అండి ఫస్ట్ థింగ్ ఇది. అంటే వితౌట్ ప్రాపర్టీ లేకుండా మనం లోన్స్ అనేవి ప్రాసెస్ చేస్తూ ఉంటాము. దీనికి కావాల్సినటువంటి పారామీటర్స్ ఏంటంటే, మినిమమ్ 3 ఇయర్స్ అనేది కంపల్సరీ. అంటే బిజినెస్ స్టార్ట్ చేసి కనీసం మీరు 3 సంవత్సరాలు అయి ఉంటేనే మా వాళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేయగలం. ఓకే. దీనికి మినిమమ్ 10,00,000 నుంచి అప్ టు 75,00,000 వరకు మనం చేయటానికి అవకాశం ఉందండి. ఓకే. అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ కేపబిలిటీని బట్టి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఎన్ని బ్యాంక్స్‌లో బిజినెస్ లోన్స్ చేస్తారండి నార్మల్‌గా? మేము దాదాపుగా బ్యాంకులు కానియండి, ఎన్‌బీఎఫ్‌సీలు కలిపి 40 బ్యాంకుల వరకు మనం లోన్ ప్రాసెస్ అనేది చేయొచ్చండి. ఒక బ్యాంక్ ఎంతవరకు ఇస్తదండి లోన్ అమౌంట్ ఇంత అని చెప్పేసి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. మనం ఒక్కొక్క వాటిల్లో డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అనేది మనం మాట్లాడాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్. మినిమమ్ 10,00,000 నుంచి అప్ టు 75,00,000 వరకు మనం ఫండింగ్ అనేది ఒక బ్యాంక్ నుంచి చేయొచ్చండి. అబ్బా! 75,00,000 కూడా చేస్తారండి ఒక అవునండి. బ్యాంక్? ఓకే. ఇది వితౌట్ ప్రాపర్టీ యెస్. అంటే అన్‌సెక్యూర్డ్ ఇది. అవునండి. ఓకే. వెరీ గుడ్ అండి. ఇలా మనకి ఒక కస్టమర్‌కి అన్‌సెక్యూర్డ్ లోను ఒక 15,00,00,000 కావాలంటే కస్టమర్‌కి ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఒక 15,00,00,000 బిజినెస్ లోన్ తీసుకోవాలనుకుంటే? కస్టమర్ యొక్క మెయిన్ వచ్చి ఇది 3 ఇయర్స్ వింటేజ్ అని మీకు ముందుగా చెప్పినట్టుగానే 3 ఇయర్స్ వింటేజ్ ఉండాలండి. దాంతోపాటు వాళ్ళ ఫైనాన్షియల్స్, వాళ్ళ టర్నోవర్ ఎంతుంది, వాళ్ళ బ్యాంకింగ్ యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటివన్నిటిని మనం సమ్మరైజ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి లోన్ అమౌంట్ అనేది మనం ఒక బ్యాంక్ నుంచి ఇంతని చేయగలని చెప్పగలమండి. ఓకే. అది ఒక్కొక్క బ్యాంకు కొన్ని పారామీటర్స్ మారుతూ ఉంటాయి. అచ్చా! ఓకే. సో, దాని మూలంగా మనం ఇంత ఇంత వస్తుందని ముందుగానే మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. ఓకే. దాంతో పాటు ఇంకా కొన్ని పారామీటర్స్ కంపెనీ యొక్క సిబిల్ గూడా ఒక మేజర్ కన్సర్న్ అనేది ఉంటుందండి. ఓకే. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం 40 బ్యాంకుల్లో మీరు ఒకటేసారి ఎలా ప్రొసీడ్ చేయగలుగుతారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్స్ ఉన్న బ్యాంక్స్ కానియండి, ఏమవుతాయంటే కొంచెం ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న బ్యాంక్స్‌కి హ్మ్. ఎంక్వైరీస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇవాళ ఉన్నటువంటి గైడ్‌లైన్స్, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం కానియండి, ఏదైనా కానియండి. ఓకే. వాళ్ళు ఇంటర్నల్‌గా పెట్టుకున్న పాలిసీస్ ప్రకారం వాళ్ళు ఇన్ని ఎంక్వైరీస్ అయితేనే వాళ్ళు చేయగలరు. అట్లా ఓకే. మనకు ప్రయారిటీలో ఒక 10 బ్యాంకుల వరకు ముందల మనం ఇవ్వగలమండి. అచ్చా! ఓకే. తర్వాత ఉన్న 40 బ్యాంకుల్లో ఎవరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మల్టీగా 1 బై 1 అనేది లాగిన్ చేస్తామండి మనం కేసెస్ ఓకే. జనరల్‌గా జరిగి. మీరు బిజినెస్ లోన్ అనేది ఓన్లీ హైదరాబాద్‌లోనే చేస్తారా? పాన్ ఇండియాలో ఎక్కడైనా చేయగలుగుతారా మీరు? మేము పాన్ ఇండియా మొత్తం ఎక్కడైనా మన పాన్ ఇండియా ఉన్నటువంటి 30 స్టేట్‌లో ఎక్కడైనా గానీ మనం లోన్ అనేది ప్రాసెస్ అచ్చా! చేయొచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. చూసారు కదండీ! ఈరోజు బిజినెస్ లోన్, అన్‌సెక్యూర్డ్ లోన్ ఒక పర్సన్‌కి 10,00,00,000 కావాలన్నా, 15,00,00,000 కావాలన్నా చేయగలుగుతుంది. స్టార్ పవర్స్ డీజీ లోన్స్ అనే కంపెనీ. సో, మీకేదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కాంటాక్ట్ కావచ్చు స్టార్ పవర్స్‌కి. థ్యాంక్ యూ అండి.